ఏం ఎగ్జామ్ ఉంది? కెమిస్టరా? అయినా నువ్వు అట్లా మిస్ అయినా ఎగ్జామ్? కాదు, నాకు అట్లా కాదు, నువ్వు కొంచెం గంట 2 గంటలు ముందే లేవా? మ్యాక్సిమం నీకు ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఉంది? 9:30. మరి 9:15 ఇన్నే అవుతుంది కదా. సరే ట్రై చేస్తానులే, నేను ఎగ్జామ్ అందించేటట్టు ట్రై చేస్తా, ఓకేనా? ఎందుకట్లా? ఎందుకట్లా పోయినా ఏం కాదు అంటున్నావు? అరే అది కాదు బ్రో, గంట ముందు వెళ్ళాలి. నువ్వు గట్లెట్లా మిస్ అయినా నాకు అర్థం. గంట 2 గంటలు నువ్వేం కెమిస్ట్రీ ఎగ్జామ్ విధానాలు పడదా? సెంటర్ సెమిస్టరా? వామ్మా, నువ్వు గ్రేట్. ఒక 2 గంటలు ముందు వెళ్ళాలా బా? ఎగ్జామ్ అన్నప్పుడు 2 గంటలు ముందు వెళ్ళవా? 2-3 గంటలు. అరే అన్ని రోజులు మన రోజులు ఉన్నాయి. అన్ని రోజులు మన రోజులు ఉంటాయా? ఒక రోజు అటు అవుతుంది, ఒక రోజు ఇటు అవుతుంది. సరే నేను టైంకి ఎగ్జామ్ సెంటర్ తీసుకుపోతాను. ఇంకో మన 15 నిమిషాలు టైం ఉంది కదా, తీసుకుపోతానులే. ట్రై చేసే ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోదాం. ఫోన్ ఇస్తున్నాను, టెన్షన్ ఏం పడకు. టైం ఉంది, ఇంకో 3 minutes. తొందరగా వెళ్ళు, ఓకేనా? కానీ ఈ తప్పు చేయక నెక్స్ట్ టైం ఒక గంట 2 గంటలు ముందు వెళ్ళు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇలాంటి పనులు ఏం చేయకు, 2-3 గంటలు ముందు వెళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. టెన్షన్ ఏం పడకు. ఇప్పుడు 15 నిమిషాల ముందు పాపం. అమ్మ గ్రేట్ పోనీ. 15 నిమిషాలే ఉండే మాకు టైం. 7 కిలోమీటర్ ఎక్కడ? సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి అయితే మన విద్యానగర్. జస్ట్ మిస్, ఒక్క 2 నిమిషాలు లేట్ అయితే ఇట్లా ఎగ్జామ్ మిస్ అవుతుండే. ఎట్లా వచ్చినాం ఏమో మాకే తెలియదు, రయ్యం అంటే వచ్చేసినాం. టెన్షన్ పడుతుండే బ్రో మాత్రం. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసినాం ఎగ్జామ్ సెంటర్గా. ఎవరైనా ఎగ్జామ్ రాసేది ఉంటే మాత్రం ఎగ్జామ్ సెంటర్ కాడికి ఒక 1 hour ముందే రండి. టైంకి వెళ్ళాలి, అదే టైంకి అందాలంటే అది కాని పని ట్రాఫిక్లో.